లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఈడీ అరెస్టు నుంచి రక్షణ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. విచారణ సమయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ప్రొటెక్షన్ కల్పించాలని ఆయన ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన సుదీర్ఘంగా వాదనలు ఉన్న తర్వాత ఈ దశలో తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పి దాంతో ఈడీ ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు అరెస్ట్ చేసేందుకు మార్గం క్లియర్ అయినట్టుగా మనకు కనబడుతోంది. ఏప్రిల్ 22వ తేదీన ఈ కేసును వాయిదా వేసినటువంటి నేపథ్యంలో బహుశా ఈడీ దూకుడు పెంచేటువంటి అవకాశం కనబడుతుంది. ఆయన అరెస్టు తప్పని పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకోవైపు ఇప్పటికే కవితను ఈ కేసులో అరెస్ట్ చేసి ఈడీ కస్టడీలో ఉంచారు. ఈ రోజు ఆమెతో కలిపి బుచ్చిబాబుని ఈ కేసులో దాదాపుగా ఈ కేసు సంబంధించి కవితకు కేజ్రీవాల్ మధ్య ఒక పొలిటికల్ అండర్స్టాండింగ్ తోనే స్కామ్ జరిగిందని గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన బుచ్చిబాబుతో కలిపి కవితను విచారిస్తున్నారు. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చాలా క్లైమాక్స్ దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో కూడా కేజ్రీవాల్ కి ఎలాంటి రిలీఫ్ రాలేదు. సో ఆయన ఢిల్లీ హైకోర్టులో రిలీఫ్ రాకపోవడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ సుప్రీంకోర్టులో వచ్చేటువంటి తీర్పును బట్టి ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆధారపడింది. అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు ఈడీ ఢిల్లీ హైకోర్టుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో ఈ స్కామ్ లో ఉన్నటువంటి ప్రమేయానికి సంబంధించి పూర్తి ప్రాథమిక సాక్ష్యాధారాలు అందించిన నేపథ్యంలోనే కేజ్రీవాల్ కి ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వద్దని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఈ కేసులో ఆయన పిటిషన్ లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. థాంక్యూ వెంకటేష్.